ప్రతిరోజు పైనుండి అమ్మవారు ఉంటుందా మన కనకదుర్గమ్మ ప్రతిరోజు కిందికి వస్తుంది. ఈ మెట్ల ద్వారా కిందికి వస్తుంది. అలాంటి మెట్లు మనం ఎక్కుతున్నాం అనమాట. ఈ మెట్ల ద్వారా ప్రతిరోజు పైనున్న మన అమ్మవారు మొఘలరాజపురానికి నడిచి వెళ్ళి వస్తూ ఉంటారంట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నేనైతే ఈరోజు మా ఫ్యామిలీతో విజయవాడకి అయితే వచ్చానమాట. చాలా రోజుల నుంచి అమ్మవారి దర్శనం కోసం విజయవాడ ఎప్పుడెప్పుడు వద్దామా అని చెప్పి కువైట్ లో ఉన్నప్పుడు ఎదురు చూస్తా ఉన్నా. ఇన్ని రోజులకు నా మొర ఆలకించి నా కోరిక అయితే నెరవేర్చిందనమాట ఈ రోజు. అందుకే విజయవాడకి అయితే వచ్చాను. విజయవాడ కనకదుర్గమ్మ శక్తి స్వరూపాలు మీరు తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో నండూరి శ్రీనివాస్ గారు మీకు తెలిసే ఉంటది. ప్రవచనాలు చాలా గొప్పగా చెప్తుంటారు ఆ మహానుభావుడు. అలాగే మన హిందూ సాంప్రదాయాల గురించి, అలాగే దేవుడి యొక్క శక్తి స్వరూపాల గురించి చాలా అంటే చాలా గొప్పగా కళ్ళ కట్టేట్టు చెప్తాడు మహానుభావుడు. బహుశా నేను ఇక్కడికి రావడానికి, అలాగే కువైట్కి వెళ్ళి అక్కడ నేను ఎలాంటి కష్టం లేకుండా సుఖంగా జీవించి రావడానికి గల ముఖ్య కారణం ఆయన వీడియోస్ అనుకుంటున్నా. ఇక నా గురించి చెప్పాలంటే నా పేరు హరి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే వీడియో చూసి పూర్తిగా లైక్ చేయండి. నేను విజయవాడకి ఎలా వచ్చారంటే మీకు బ్రీఫ్ గా చెప్పేస్తారనమాట. నెక్స్ట్ టైం మీకు ఈ వీడియో ఉపయోగపడవచ్చు. ఇక మాది కడప జిల్లా కాబట్టి కడపలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరుతుంది. మా ఊరికి రావడానికి 9 అవుతుంది అనమాట నైట్ టైము. అలా నైట్ టైం 9 గంటలకు ఎక్కితే మార్నింగ్ 5:30 అలా దిగుతుంది అనమాట ఇక్కడ విజయవాడ బస్ స్టాండ్ లో. మేమైతే బస్సులో డైరెక్ట్ గా కొనుక్కోకుండా 2 రోజులకు ముందే రిజర్వేషన్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి సీట్లు ఉంటాయో ఉండవు అని. ఇలా నైట్ మొత్తం జర్నీ చేసిన తర్వాత 5:30కి అయితే మేము ఇక్కడ విజయవాడలోకి అయితే దిగేసాము. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం అనమాట. విజయవాడలో ప్రతి ఒక్క ప్లేస్ గురించి ఒక చరిత్ర ఉంటుంది. అది మీకు తెలియాలంటే నండూరి శ్రీనివాస్ గారి ఛానల్లో వెళ్ళి చూడండి. ఇక్కడ కనిపించే మీ గుహలు, అలాగే ఆ స్తంభం గురించి అదొక శిలా శాసనం అనమాట విజయవాడ గురించి. అక్కడ కనిపిస్తున్న గుహల గురించి కూడా ఒక వీడియో కూడా చేసి పెట్టాడు. అలాగా ఆ వీడియోస్ పూర్తిగా చూసి ఇక్కడ రియల్ గా చూసినట్లయితే అన్ని గుర్తొస్తున్నాయి అనమాట ఆయన చెప్పిన ప్రతి ఒక్క విషయము. అలాగే నేనైతే ప్లేస్ చూసుకుంటూ గురువు గారు చెప్పిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ గుహల గురించి, అలాగే శాసనాల గురించి నా వాయిస్ తో చెప్పేదానికన్నా గురువు గారు చెప్తే వింటే మీకు చాలా అంటే చాలా థ్రిల్ గా ఉంటది. ఇక బస్ స్టాండ్ లోంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారికి పూజా సామాగ్రి మనం మొక్కుబడి ఉంటే ఇక్కడ తీసుకొని అమ్మవారికి సమర్పించవచ్చు. నేనైతే అమ్మవారికి చీర పెడతా అని చెప్పి మొక్కున్నాను. అలాగే నా కోరిక తిరిగింది కాబట్టి అమ్మవారికి చీర కొని ఎంతైనా సరే సమర్పించాల్సిందే. ఇక్కడ మనం చీరలు, అలాంటి మొక్కుబడుల సామాన్లు కొనుక్కోవాలంటే ఈ అంగళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. చాలా అంటే చాలా తక్కువగానే ఉంటాయి, అలాగే ఎక్కువగానే ఉంటాయి. బయట 100 రూపాయలు ఇస్తే మొత్తం సెట్ ఇస్తారనమాట. నేనైతే అలా లేదు. తాళబొట్టు, అలాగే కమ్మలు, గాజులు, చీర అన్నీ కలిపి 1750 రూపాయలకి అయితే నేను తీసుకున్నాను అనమాట. సెట్టు, పూలమాల, మొత్తం నిమ్మకాయలతో అన్ని ఒక కాంబో అయితే ఇస్తారనమాట. నేనైతే ఎక్కడైనా కానీ ఏ వస్తువు కొనాలన్నా బేరమాడి తీసుకుంటాను అనమాట. కానీ అమ్మవారికి చీర పెట్టని మొక్కున్నా కాబట్టి నాకు బేరమాడడానికి అనిపించలేదనమాట. మేమైతే అందుకే బేరం ఆడలేదు. అమ్మవారికి సమర్పించేది కాబట్టి బేరం ఆడకూడదు అనిపించింది. కానీ మేమైతే 200కి 250 రూపాయలకి ఎక్స్ట్రా కొన్నాము. మొత్తం 1750 రూపాయలు అయింది. మనం ఎప్పుడైనా సరే అమ్మవారి దర్శనం కోసం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మార్నింగ్ టైంలో టిఫిన్ చేయక ముందే ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే మనకు భక్తిగా ఉంటాం, ఫాస్టింగ్ లో ఉంటాం, అలాగే క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంటది. అమ్మవారికి పూజ అభిషేకం అలాంటి జరిపి ఫ్రెష్ గా ఉంటారు అమ్మవారు. అలాంటప్పుడు దర్శనం చేసుకుంటే చాలా మంచిగా ఉంటది. ఇదిగో మేము తీసుకున్న అమ్మవారికి తాళబొట్టు కూడా మేము తీసుకున్నాం అనమాట. ఇది స్పెషల్ గా ఇచ్చాడనమాట అమ్మవారికి సమర్పించేదానికి. ఇదిగో చూడండి మీరు కూడా ఒకసారి. మంగళసూత్రం అయితే అమ్మవారికి తీసుకున్నాము. అలాగే చీర, పూలు, మెట్టులు, అలాగే దండ, ఇలాంటి మొత్తం సరుకులన్నీ కొనేసినాం అనమాట. ఇలా మొత్తం సరుకులన్నీ మేము అమ్మవారికి తీసుకున్న తర్వాత దర్శనానికి అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ముఖ్యంగా 3 మార్గాలు ఉన్నాయన్నమాట. ఒకటి మెట్ల మార్గం, అలాగే లిఫ్ట్, అలాగే బస్సుల ద్వారా. బస్సు అయితే డైరెక్ట్ గా కొండపైకి వెళ్ళిపోతుంది. నేనైతే ఇది వరకు వచ్చాను కాబట్టి బస్ మార్గంలో వెళ్ళాను అనమాట. కానీ ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని తెలిసి అమ్మవారి ఆ శక్తి గురించి తెలుసుకున్న తర్వాత మెట్ల మార్గం ఎంచుకున్నమాట. ఖచ్చితంగా ఎన్ని మెట్లు ఉన్నాయో తెలియదు, కానీ ఖచ్చితంగా మెట్ల ద్వారా వచ్చి నీ దర్శనం చేసుకుంటా అని చెప్పి మొక్కున్నాను అనమాట. చాలా రోజులుగా నేను మొక్కున్న కోరికలని తీర్చిన తర్వాత అమ్మవారి మెట్లు ఒక్కొక్క మెట్టు ఎక్కిపోతా ఉంటే ఒక వైబ్రేషన్ అయితే వస్తుందన్నమాట. ఇలా మెట్ల మార్గంలో వెళ్ళి పూర్తిగా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అక్కడ సెక్యూరిటీ ఆపేసింది అనమాట. వీడియోస్ ఎలాంటి పరిస్థితి తీయకూడదు అని చెప్పి. అసలు ఈ మెట్ల మార్గం ఎందుకు ఎంచుకున్నానంటే అమ్మవారు రోజు ఈ మెట్ల ద్వారా వెళ్ళి మొఘలరాజపురానికి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటదంట. ప్రతిరోజు పైన అమ్మవారు ఉంటుందా మన కనకదుర్గమ్మ ప్రతిరోజు కిందికి వస్తుంది. ఈ మెట్ల ద్వారా కిందికి వస్తుంది. అలాంటి మెట్లు మనం ఎక్కుతున్నాం అనమాట. ఓకేనా? నాకు చదువు బాగా రావాలి అని చెప్పి మొక్కువ. ఈ మెట్ల ద్వారా
ప్రతిరోజు పైనున్న మన అమ్మవారు పొద్దున్నే సాయంత్రం మొఘలరాజపురానికి నడిచి వెళ్ళి వస్తూ ఉంటారంట. అలాంటి మెట్ల మార్గంలో మేము నడుస్తున్నాం అనమాట. ఇందుకోసమే నేను మెట్ల మార్గం అయితే ఎంచుకున్నాను అనమాట. అలాగే కృష్ణమ్మ దర్శనం కూడా చేసుకోండి, మళ్ళీ పైకి వెళ్తాము. మీకు వీడియో క్లారిటీగా ఉండడానికి నేను కిందికి వచ్చి వీడియో తీస్తాను అనమాట. మొన్నే వర్షాలు పడ్డాయి కాబట్టి నిండు కొండలా ఉందన్నమాట కృష్ణమ్మ గారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ కూడా చాలా ఎక్కువగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎవరినైతే నీళ్ళకి అనుమతించలేదు. ఒకవేళ స్నానం చేయాలంటే ఇలా కుళాయిలు అయితే ఏర్పాటు చేసి అక్కడే స్నానం చేసి వెళ్ళిపోమని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే మనం పొరపాటున పడినా కానీ కింద కంచె అయితే ఏర్పాటు చేశారు. ఇలాగ మొన్న బోట్ అయితే పడిపోయింది చెప్పి న్యూస్ లో వచ్చింది కదా, అక్కడ ఇదే ప్లేస్ అనమాట. కాబట్టి కొంచెం ముందు ప్రకాశం బ్యారేజ్ కూడా చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంది. పగులు చూసేదానికన్నా నైట్ ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. అలాగే ప్రశాంతంగా ఉంటుంది అనమాట కృష్ణమ్మ. అలాగే ఉప్పొంగితే అంత ప్రమాదం కూడా ఎక్కడ ఉండదన్నమాట. ఇప్పుడు మేమైతే పూర్తిగా అమ్మవారి దర్శనం చేసుకొని కిందికి వచ్చామన్నమాట మెట్ల మార్గం ద్వారా వెళ్ళి. ఇప్పుడు బస్సు మార్గం ద్వారా వెళ్ళి మీకు చూపించాలనే ప్రయత్నంతో మళ్ళీ కిందికి వచ్చేసి కృష్ణమ్మ దగ్గర వచ్చి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర నిలబడుకున్నాము. ఈ ఫ్లైఓవర్ అయితే బస్ స్టాండ్ అయితే ఏం లేదు, పైకి కొండ మీదకి 2-3 బస్సులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఉచితంగా. లేకపోతే కొంచెం కాస్ట్లీగా ఉండేది కాబట్టి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇలా ఫ్లైఓవర్ దగ్గర వెయిట్ చేయాల్సిందనమాట. ఆ 2 బస్సులు వస్తూ ఉంటాయి, 2 పైకి 2 కిందికి వస్తూ ఉంటాయి. వాటిలో ఎక్కి మనం ఉచితంగా కానీ అలాగే 10 రూపాయలు టికెట్ ఛార్జ్ చేసి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే అమ్మవారికి సరుకులు తీసుకోవాలన్నా కానీ చీర ఇలాంటి ఇక్కడ కూడా అమ్ముతూ ఉంటారు. కొబ్బరికాయలు అలాంటి ఇతర సామాన్లు, ఇలా చెప్పుల స్టాండ్లు కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏర్పాటు చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా వెళ్ళిన తర్వాత పైనుంచి వ్యూ అయితే కృష్ణమ్మ ఇలా చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట. పక్కనే మంగళగిరి, కేవలం వచ్చేసి విజయవాడ అనమాట. చూడండి మంగళగిరి ఎంత క్లారిటీగా ఎంత అందంగా కనిపిస్తుందో, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ ఫ్లటింగ్ అయితే లేదు కానీ నీళ్ళు అయితే క్లోజ్ చేసేసారు. అలాగే అక్కడ కొండ ఇక్కడ కొండ మధ్యలో ప్రకాశం బ్యారేజ్ అనమాట. మేమైతే మొత్తానికి పైకి వచ్చేసాను అనమాట బస్ ఎక్కి. ఇలా బస్ ఎక్కి ఇవి కిందికి వెళ్ళే బస్సులు అనమాట. ఇప్పుడు పైకి వెళ్ళే బస్సులు వాళ్ళ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట. క్యూ లైన్లు, అలాగే వాటర్ తాగడానికి, అలాగే ఇక్కడ ఏమైనా తినడానికి ప్రసాదం ఇలాంటి మొత్తం ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అలాగే ఏర్పాట్లు కానీ అప్పటి మీద ఇప్పుడు చాలా అంటే చాలా డెవలప్ అయింది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చెప్పుల స్టాండ్, అలాగే మొబైల్ అలా లాకర్లు ఇలాంటివి ఉన్నాయి. నీకు ఒకవేళ కొండెక్కి నీళ్ళు దప్పికైతే ఇక్కడ నీళ్ళు కూడా ఏర్పాటు చేసి, అలాగే కొబ్బరికాయలు ఇలాంటి మొత్తం ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. అలాగే కాళ్ళు కాలకుండా పందిర్లు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ క్యూ లైన్లో అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఇలా దసరా అప్పుడు ఇలా వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ తడికలు అయితే ఎక్కువగా అట్లే ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ నుంచి చూస్తే విజయవాడ చాలా అంటే చాలా అందంగా ఉంది. అలాగే అంబేద్కర్ బొమ్మ కూడా కనిపిస్తుంది కానీ వీడియోలో కనిపించదు అనమాట. ఇక్కడ మీరు చూసారంటే ఫ్లైఓవర్ చూడండి ఎంత అందంగా ఉందో. అలాగే విజయవాడ అక్కడ ఎంత బిల్డింగ్లన్నీ చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. బయట వీడియోలో కాకుండా కానీ మా కళ్ళతో చూస్తే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో ఫస్ట్ లో ఫ్లైఓవర్ కింద నుంచి పైకి చూస్తే చాలా అంటే చాలా అద్భుతంగా కనిపించింది అమ్మవారి కొండ. అలాగే కొండ నుంచి కిందకి చూస్తే కానీ అంతే అద్భుతంగా అనిపిస్తుంది అనమాట విజయవాడ. చూడండి ఇక్కడ చెప్పుల స్టాండ్లు, అలాగే మొబైల్ లాకర్లు, అలాగే మన హ్యాండ్ లగేజ్ ని ఇక్కడ చెక్ చేసి ఇక్కడ పెట్టేస్తారనమాట. మనం ఈ క్యూ లైన్లోకి ఈ పందిరిలో నుంచి లోపలికి వెళ్ళిపోవాల్సిందే. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అలాగే క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మీ విడారాల్లో వెళ్ళాం కాబట్టి. దసరా బ్రహ్మోత్సవాలు అప్పుడైతే ఎక్కడే కానీ గ్యాప్ ఉండదన్నమాట జనాలు. చూడండి ఇక్కడ కొండ మీద అమ్మవారి రూపురేఖలు చూడండి ఎంత అద్భుతంగా ఏర్పడిందో. తిరుమలకి వెళ్ళినప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని చూస్తాం కదా కొండ మీద, అదే విధంగా అమ్మవారి ముఖ చిత్రాలు కూడా ఇక్కడ చాలా అంటే చాలా క్లారిటీగా చూడొచ్చు. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ కొండ మీద ఈ గుడి మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేదనమాట. ఎప్పుడైతే నండూరు శ్రీనివాస్ గారి వీడియోస్ ఎప్పుడైతే చూడడం మొదలుపెట్టానో ప్రతి అణువును చూడడం మొదలుపెట్టాను అనమాట. గుడి గోపురం కానీ, అలాగే గాలి గోపురం, అలాగే ముందు గుడికి యొక్క గోపురం, ఒక్కొక్క గుడి గురించి ఒక్కొక్క ప్లేస్ గురించి ఒక్కొక్క వీడియో చేసి పెట్టాడు ఆయన. కాబట్టి మీరు మర్చిపోకుండా చూడొచ్చు. ఇలా దర్శనం చేసుకున్న తర్వాత లోపలికైతే మొబైల్ అలో లేదనమాట. ఇలా దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇక్కడికి వచ్చేసి ఫొటోస్, అక్కడ కళా వేదిక అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగే పక్కన మనం ఫొటోస్ తీసుకోవాలంటే ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఇక్కడ ఉండి ఏర్పాటు చేశారు.